నెక్స్ట్ ఏంటంటే, ఇది కాయిన్ తగ్గుతుంది అంటే అర్థం ఏంటంటే మళ్ళీ పెరుగుతుంది. ఏ కాయిన్ అయినా ఏ క్రిప్టో అయినా ఇది జరుగుతుంది. మీరు గమనించారో లేదో, గత కొన్ని గంటల వ్యవధిలో 72,000 ఉన్న $72,000 ఉన్న బిట్ కాయిన్ కూడా 66, 65, 60కి అలా వచ్చి మళ్ళీ పెరుగుతూ ఉంది. అంటే ఇది సర్వసాధారణమైన విషయం అన్నమాట. మన ప్రపంచంలో ఏదైనా ఒక కదలిక, ఒక సంఘర్షణ, ఒక సంఘటన జరిగినప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఇదే క్రిప్టోలో ఉన్న గొప్పతనం. ఇదేంటి తగ్గుతూ ఉంటే గొప్పతనం అంటున్నారా? తగ్గినప్పుడు ఔత్సాహికులు కొంటారు, పెరిగినప్పుడు ఇన్వెస్టర్స్ అమ్ముతారు. ఇది గుర్తుపెట్టుకోండి. తగ్గినప్పుడు ఔత్సాహికులు కొంటారు, పెరిగినప్పుడు ఇన్వెస్టర్స్ అంటే కొనుక్కున్న వాళ్ళు, పెట్టుబడిదారులు అమ్ముతారు, మళ్ళీ వాళ్ళు కొంటూ ఉంటారు. ఇది గత కొన్నేళ్ళుగా ఇది పుట్టినప్పటి నుంచి అంతకుముందు షేర్ మార్కెట్లో కూడా ఇదే జరుగుతుంది. అలాగే జరగాలి. అది రియల్ ఎస్టేట్లో అన్నా ఎందులోనే ఇలాగ ఉంటుంది. ఒకప్పుడు అమరావతిలో అద్భుతమైన రేట్లు వెళ్ళే ల్యాండ్స్, తర్వాత అవి క్రమేపీ తగ్గుకుంటూ పోయి కారణాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ సంఘటనలోకి వెళ్తున్నాను. మళ్ళీ అక్కడ ఏదైనా బ్లాస్టింగ్ జరిగినప్పుడు పెరుగుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. ఒక సైటు, పెద్ద సైటు, అక్కడ ఏ చర్యలు జరగనప్పుడు, అభివృద్ధి లేనప్పుడు ఒక 5 లక్షలు ఉందనుకోండి ఎకరా, అప్పుడు కొంటారు, కొనపోవచ్చు. కానీ అక్కడ ఒక ఫ్యాక్టరీ వస్తుంది అన్నప్పుడు, ఒక ఇండస్ట్రీ లేకపోతే ఒక ఐటీఐ వస్తుంది అన్నప్పుడు దాన్ని పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది, గొప్పగా జరుగుతుంది. ఆ తర్వాత ఒక ఫ్యాక్టరీ వచ్చినప్పుడు ఆ ఫ్యాక్టరీ పక్కన ఇంకొకటి పొల్యూటెడ్ ఫ్యాక్టరీ వచ్చిందనుకోండి, మళ్ళీ అంతా తగ్గిపోద్ది. మళ్ళీ దాన్ని కొంత దూరంలో మళ్ళీ ఇంకొకటి ఏదో వచ్చినా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ అయినా అలాగే జరుగుతూ ఉంటుంది. ఆ తగ్గడం ఎక్కడం అనే దాంట్లోనే వ్యాపారం జరుగుతుంది. క్రమేపీ పెరుగుకుంటూ 1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ల్యాండ్ పెరిగిపోయింది అనుకోండి, సామాన్య జనాల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ దాంట్లోకి వెళ్ళలేరు. అప్ అండ్ డౌన్ జరగాలి. అలాగే క్రిప్టో కూడా, అలాగే షేర్ మార్కెట్స్ కూడా, అలాగే మన బియ్యం, రైసు, పప్పులు, ఉప్పులు ఇవన్నీ అలాగే జరుగుతాయి. కాబట్టి దీన్ని సునిశ్చిత దృష్టితో తీసుకొని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కాయిన్ రేట్ మంది మీకు అందుబాటులో ఉంటే మీలో ఎవరైనా నేను చెప్పింది అర్థమైనా లేకపోతే మీరు అర్థం చేసుకున్నా కొనుక్కోండి వెళ్ళి ఆ కాయిన్స్ని. మన కేబీసీ కొనుక్కోండి. భవిష్యత్తులో మీకు మంచి లాభాలే తెచ్చిపెడతాయి. ఇక 2, ఇప్పుడు నేను తీసుకున్న స్టాండర్డ్స్లో ఇప్పుడు మనం నేర్చుకున్న బీవీ హార్ట్ కానీ లేకపోతే కాయిన్ యూటిలిటీ కానీ మీకు భవిష్యత్తులో ఎంత మార్పులు తీసుకొస్తుందో మీరు చూడండి. ఇప్పుడు మీరు అకౌంట్స్ మెర్జీ చేసుకుంటున్నారు, అవి మీకు ఎంత లాభాన్ని చూపిస్తాయో చూడండి. తగ్గినప్పుడు పెట్టుబడులు పెట్టాలి, పెరిగినప్పుడు లాభాలు ఆర్జించాలి. పెరిగినప్పుడు కొనేవాళ్ళు అరకాయను, పావుకాయను చిన్ని కొంటారు. తగ్గినప్పుడు టోకుగా, హోల్సేల్గా ఎక్కువ కొంటారు. ఇది భూమి అయినా, షేర్ అయినా, కాయిన్ అయినా అంతే. కాబట్టి దీన్ని జాగ్రత్తగా నేను చెప్పిన వాటిని 1కి 10 సార్లు వినండి. కరెన్సీని, మన ఇండియన్ కరెన్సీతో పాటు క్రిప్టో కరెన్సీని కూడా ప్రవేశపెడుతున్నాను. దాని మీద నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, మరో విధమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, ఏ విధానంలో ఉన్నా నిరంతర ప్రక్రియలో దాన్ని చేస్తూనే ఉన్నాను. ఓపికగా ఉండండి, అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న వెంటనే ఏం జరిగిపోయినా అనుకోకుండా పడిపోతాయి. అందుకే జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు బీసీట్లో నేను చేసిన మార్పులన్నీ సాఫ్ట్వేర్ పరంగా కంప్లీట్ అయ్యాయి. దాన్ని టెస్ట్ చేసుకొని దాని మీద మీకు నేను మొదట్లో చేసిన వీడియోలు మాదిరిగానే అలసిపోయారా రండి అని పెట్టాను కదా, అలాంటి వీడియోలు చేస్తాను. ఇప్పుడు నేను ఎక్కడుంటే అక్కడి నుండి చేసుకొస్తాను.
ఇబ్బంది ఏం లేదు. ఆ వీడియోల్ని జాగ్రత్తగా చూడండి. వాటిల్లో ఎలా బీసీటీ భవిష్యత్తులో రన్ అవుతుందో మీకు అర్థమవుతుంది. వాయిస్ అయితే విని మీకు అర్థం కాదు, వీడియో అయితే పదే పదే వినొచ్చు. ఎవరు ఎప్పుడు ఎవరు అడిగినా పంపించి చూడొచ్చు. కాబట్టి మీకు ఇప్పుడు అందిస్తున్న సమాచారాన్ని జాగ్రత్తగా చూసి వినండి. మార్నింగ్, కొంచెం జాగ్రత్తగా పూర్తిగా వినండి, అందరికీ పంపించండి. ఓ 2-3 అంశాలుగా దీన్ని మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ముందుగా చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, కిబోకి అంటే కిబో కాయిన్కి ఒక మంచి భవిష్యత్తు ఉన్నదని మీరు ఎలా నమ్ముతున్నారో అది నిజం. దాన్ని అలాగే పదిలంగా ఉంచుకోండి, చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు అందులో మొదటి అంశం, ఇంటర్నేషనల్లో మన కాయిన్ పెట్టిన వెంటనే సడన్గా ఇది పెరుక్కుంటూ 1000-1500కు పోతుందని అనుకోవడం అనేది కాకుండా కన్స్ట్రక్టివ్గా జాగ్రత్తగా పెంచుకుంటూ, అంటే పెరుగుతూ వెళ్ళాలి. మనం పెంచుకుంటూ కాదు, పెరుగుతూ వెళ్ళాలనేది నా కాన్సెప్ట్. అలా స్థిరంగా వెళ్ళింది మాత్రమే బలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కొత్త థింగ్స్, నిన్న ఈ ఐఎన్ఆర్లో మన కాయిన్ బ్యాగ్స్ వచ్చినప్పుడు అమాంతం పెరుగుతుందని చూసేటువంటి వాళ్ళకి కొంత నిరాశ కలిగినట్టు ఉండొచ్చు. దీనికి గల కారణం ఏంటంటే, కంపెనీ ఏదైతే కాయిన్స్ పెడుతుందో వాటిలే వాళ్ళు కొంటారు. మన కస్టమర్ తీసుకొచ్చి కొంటే రేట్ ఎక్కువగా ఉంటుంది, కంపెనీ పెట్టి కొంటే రేట్ తక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో కొంటారు. అయితే రేట్ ఎందుకు తక్కువగా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్కి ₹80, ₹70 అలా ఉన్నప్పుడు నేను మన కాయిన్స్కి ఒక ఫండింగ్ అనేది అందులో పెడతాం. మనం అది ఎన్ని కాయిన్స్ పెట్టినప్పుడు దానికి సమాంతరంగా డబ్బులు పెడతాం. ఇప్పుడు కంపెనీ పెట్టినవి కొంటారు. అయితే నేను పాటిస్తున్న విధానం ఏంటంటే, జాగ్రత్తగా వినాలి. కమ్యూనిటీ పెరగాలంటే మన కమ్యూనిటీతో పాటు ఇతర కమ్యూనిటీలన్నీ మన వైపు రావాలన్నప్పుడు మన కాయిన్కి చాలా మంచి పేరు ఉంది కనుక మొదటిలో మనం పెట్టినప్పుడే, బిట్మార్ట్లో పెట్టినప్పుడే ఒక గుడ్ విల్ వచ్చింది. కాయిన్ గీకో లాంటి వాటిలో మంచి గుర్తింపు దొరికింది. కాబట్టి కాయిన్ మీద మంచి ట్రస్ట్ ఉంది అందరికీ. అయితే దాన్ని కమ్యూనిటీగా మార్చుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే, నాలాగా అతి తక్కువ మంది చేస్తారు. ఒక ₹70 ఉన్నప్పుడు మనం కాయిన్స్ అందులో పెట్టినప్పుడు దానికి సమాంతరంగా డబ్బులు పెట్టాలి. అలాగే పెట్టినప్పుడు పెరుక్కుంటూ వెళ్ళడం కంటే ఒక పైసా తగ్గించుకుంటూ అమ్మినప్పుడు కమ్యూనిటీ పెరుగుతుంది. పెరుక్కుంటూ వెళ్ళిపోతే కొనుక్కునే వాళ్ళు వస్తారు కానీ కమ్యూనిటీ పెరగదు. అందుకని కంపెనీ ఎప్పుడు కూడా కమ్యూనిటీ పెట్టాలన్నప్పుడు కొంత నష్టపోయినా సరే అది కమ్యూనిటీని పెంచుతాం. తగ్గుతూ ఉన్నప్పుడే కదా కొనుక్కుంటూ వెళ్తారు. ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక కాయిన్కి తగ్గుతూ ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కుంటూ వెళ్తారు. ఎవరు? బేసిక్గా ఉన్న సాలిడ్ కస్టమర్స్. నేను చేస్తున్నది అదే. గత 2-3 ఎక్స్చేంజ్లో నుంచి కస్టమర్ బేస్ పెంచుకుంటూ వెళ్తున్నాను. ఏ కస్టమరు? మనోళ్ళు కాదు, అవుటర్స్. ఈ అవుటర్స్ని పెంచుకుంటూ వెళ్ళినప్పుడు కంపెనీకి కొంత నష్టం ఉంటుంది. కానీ భవిష్యత్తులో కమ్యూనిటీ పెరిగినప్పుడు వాళ్ళ ద్వారా మన కాయిన్ క్రమేపీ మళ్ళీ పెరుక్కుంటూ వెళ్తుంది. ఇలా కంపెనీ పెట్టినప్పుడే, ఇలా నేను ఎక్స్చేంజ్లో పెడుతున్నప్పుడే మనలో ఉన్నటువంటి అనేక మంది దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మన కాయిన్స్ కొంటున్నారు విపరీతంగా. మన వాళ్ళు కానీ ఆ ఎక్స్చేంజ్లో ఉన్న కమ్యూనిటీ కానీ వాళ్ళు కొంటున్నారు. వాళ్ళు పెంచాలి.
ఇప్పుడే ఇది 10, 20, 30, 50, 100, 200 వెళ్ళిపోయిందంటే వాళ్ళు సడన్గా ఏదైనా ఒక కారణం చేత డౌన్ అయినప్పుడు వీళ్ళందరూ ఎక్కువ నష్టాలు చూసినప్పుడు కాయిన్ మీద ఆ నమ్మకం సన్నగిలుతున్నప్పుడు బలంగా స్థిరంగా నిలబడదు అన్న ఉద్దేశంతో ఒక సిస్టమేటిక్గా నేను కంపెనీ తగ్గించి అమ్ముతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క పైసా కిందకి వెళ్తూ ఉంటే తగ్గుతున్నప్పుడు వాళ్ళు కొంటారు. కాయిన్ రేట్ పెంచడం అనేది వాళ్ళు అమ్ముకున్నప్పుడు పెరుగుతుంది. ఈ పెరుగుదల తరుగుదల అనేది అందుకు వస్తుంది. దీన్ని అర్థం చేసుకోండి ముందుగా. నెక్స్ట్, ఇంటర్నేషనల్లో ఉన్న వాటిని ఇండియన్ కరెన్సీ లేదా ఇతర దేశ కరెన్సీతో పాటుగా క్రిప్టో కరెన్సీగా దాన్ని వాడుకునే ఒక సరికొత్త విధానాన్ని సరికొత్త కోణంలో తీసుకొస్తున్నాను. అలాగే బీసీటీలో ఒక సరికొత్త ప్లాన్లతోటి సరికొత్త ఆఫర్స్ తోటి తీసుకొస్తున్నాను. ఇవన్నీ మీకు వీడియో రూపంలో వివరిస్తున్నాను. ఇప్పుడు చేస్తాను. అవన్నీ నెక్స్ట్ వస్తాయి, జాగ్రత్తగా చూడండి. మైనీడ్స్ని నేను సరికొత్తగా వెండర్ పోర్టల్ పేరుతో తీసుకొస్తున్నాను. అది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని విని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా వచ్చి చేసుకోండి. ఎవరైతే నాకు మైనీడ్స్ వద్దు, మరొకటి వద్దు అని అంటారో వాళ్ళు రావద్దు అని నేను అన్నను. రాకపోయినా అది మీ ఇష్టం. దాని మీద ప్రత్యేకించి మీరు రావాలి అనే ఫోర్స్ నేను చేయను. మైనీడ్స్ అనే దాన్ని మీ కిబో అకౌంట్లకి కనెక్ట్ చేసుకొని మెర్జ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఎందుకు చేయమంటున్నానంటే భవిష్యత్తులో మీ కాయిన్స్ అన్నీ ఎక్కువ చలామణి మైనీడ్స్లోనే జరుగుతాయి. ఇది 100% కరెక్టు. సువర్ణాక్షరాలతో రాసుకొని ఉంచండి. అది ఎంత నిజమో మీకు తెలుస్తుంది. ఇంటర్నేషనల్లో అమ్ముకుంటే వచ్చే లాభం కంటే నేషనల్లో బీసీట్లో కొనుక్కుంటే వచ్చే లాభాలు అనేకమని మీకు తెలిసి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఒక కొత్త ప్లాన్స్తో మీ ముందుకు వస్తున్నాను. అందువల్ల మీరు జాగ్రత్తగా చేసుకోండి. మీలో చాలామంది 10, 20, 50, 60, 70, 100 కొన్నారు. కాబట్టి ₹1 ఇంటర్నేషనల్లో ఉంటే మీరు అమ్మలేరు. కష్టపడి సంపాదించుకున్న కాయిన్స్ లేదా డబ్బులు వెచ్చించుకున్న కాయిన్స్ కిందకి అమ్మలేరు. ఇప్పుడు బిట్ కాయిన్ కూడా ఇప్పుడు 70,000 కొన్నది రేపు 7,000కో $7,000కో $10,000కో పడిపోయినన్నీ కొనరు ఎవరును. లక్షల్లో చూస్తే ఇప్పుడు 50 లక్షలు 70 లక్షలు ఉందనుకోండి, దాన్ని సడన్గా 13, 12, 10 లక్షలు పడిపోతే అమ్మరాళ్ళు. మళ్ళీ వెయిట్ చేశారు. అలా వెయిట్ చేశారు కాబట్టి 53 లక్షల రేట్లో ఉన్నప్పుడు 13 లక్షల రూపాయలు పడిపోయిన కాయిన్ని ఒక సంవత్సరంన్నర వెయిట్ చేసిన తర్వాత 70, 80 లక్షల రూపాయల వరకు వెళ్ళిపోయినటువంటి అప్పుడు అమ్ముకున్నారు. అది అనేక రెట్లు పెరిగింది. అది బ్యాంక్ రేట్లు కూడా దానికి కాల్కులేట్ కావు. అందువల్ల నేను ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి బీసీట్లో మైనీడ్స్లో సరికొత్త విధానాలు తీసుకొస్తున్నాను. ఆ సరికొత్త విధానాలని నేను ఒక్కొక్కటిగా మీకు వీడియో చేసి ఇస్తాను. మీరు తొందరపడి ఇప్పుడు అర్జెంటుగా పెరిగిపోతే అర్జెంటుగా అమ్మేసుకుందాం అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళు దయించి అర్థం చేసుకొని ఎదురు చూడండి. అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇచ్చాను. దాంట్లో మరికొన్ని కొత్త విషయాలు తీసుకొస్తున్నాను. అమ్మేసుకోవాలనుకున్న వాళ్ళకి మరికొన్ని కొత్త అవకాశాలు తీసుకొస్తున్నాను. దాచుకోవాలనుకున్న వారికి మరికొన్ని కొత్త విధానాలతో కూడిన అవకాశాలు తీసుకొస్తున్నాను. చేయాల్సిందల్లా ఓపికగా కొంచెం ఉండాలి. ఓపిక లేకపోతే ఏమవుతుందంటే సడన్గా అది మరో కోణంలో తీసుకుంటే ఆ తర్వాత మనకు ఓపిక లేకపోయినా సైలెంట్ అయిపోతాం మనం. అలా కాకుండా సంవత్సరాల తరబడి నడుస్తున్న ఈ కంపెనీకి
అదే రీతిలో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదే విధానంలో సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అవసరానికో లేకపోతే ఎవరో చెప్పిన విషయానికో ఆవేశపడి ఏదో విధంగా మాట్లాడుతున్న వాళ్ళని అర్థం చేసుకోమని అడుగుతున్నాను. ఎవ్వరు ఏమీ మాట్లాడలేదు, కానీ భవిష్యత్తు గురించి అంటున్నాను. మీరు ఇస్తున్నటువంటి సహకారం అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం, గొప్పది, చాలా మంచిది. ఆ గొప్ప సమయస్ఫూర్తితో మీరు ఉండడం వల్లే నేను ఈ కొత్త విధానాలు తీసుకొచ్చి మీ ముందు ప్రవేశపెడుతున్నాను. వెయిట్ చేయండి. ఇంటర్నేషనల్లో మన కాయినే సూపర్గా వెళ్తుంది, బీసీట్లో కూడా మన కాయినే సూపర్గా వెళ్తుంది, చలామణిలో కూడా మన కాయినే సూపర్గా వెళ్తుంది. కావలసిన సమయం, సంస్కరణ కూడా సమయంతో డెవలప్ అవుతాయి. ప్రభుత్వ విధానాలు కూడా సమయంతో మనకు అర్థమవుతాయి, అభివృద్ధి చెందుతాయి. ఎలాంటి అవకాశం వస్తాయి అనేది నేను వీడియో రూపంలో మీకు ఇస్తున్నప్పుడు నేను రేపు నేను చేస్తాను. నేను ఎక్కడున్నా చేస్తాను. ఆ చేసిన తర్వాత అవి ముందు బీసీటీలో ఎలా చేసుకోవాలి, ఎటువంటి మార్పులు వచ్చాయి అని చూసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఇంటర్నేషనల్ కంటే నేషనల్, విదేశాల కంటే నా దేశంలో గొప్ప మార్పులు వస్తున్నాయి క్రిప్టోని మీకు అర్థమవుతుంది. ఆ వీడియోలన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఆకలింపు చేసుకొని, అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని మీరు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ బీసీని నేను రిలీజ్ చేసినప్పుడు దాంట్లో గొప్ప మార్పులు, గొప్ప అభివృద్ధులు జరుగుతాయి. ఇప్పుడు నేను ఆడియోలు పంపిస్తే అందరికీ చేరట్లేదు కాబట్టి, అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. మీరు ఎవరు కారణం కాదు. మీరు పంపించినందుకు పంపిస్తారు, కానీ మన కిబో సమాజం చాలా పెద్దది కాబట్టి అందరికీ చేరకపోవచ్చు. దానికోసం ఇప్పుడు నేను అనేక ప్లాన్స్ తోటి అందరికీ చేరేలా ముందుకు వస్తున్నాను. అప్పుడు ఒక్కొక్కరిగా అందరికీ అర్థమవుతుంది. మైనిట్స్లో గొప్ప మార్పులు తీసుకొచ్చి దాన్ని పక్క నుంచి నేను స్వతహాగా దాన్ని డెవలప్ చేస్తాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి సహకరించి ముందు రండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, లేదంటే దీన్ని వేరే వేరే లెక్కలేస్తున్న వాళ్ళు మీరు అస్సలు చేయొద్దు. మీరు కూడా మేము చేస్తున్నా మైనిట్స్ లేదా ఇంటర్నేషనల్లో మీ కాయిన్స్ని చక్కగా అమ్ముకోండి. బట్ దీని గురించి తప్పుగా ఎక్కడ మాట్లాడకుండా ఉన్నారు కాబట్టి అలాగే ఉండండి. అంతే మీరు నాకు ఇవ్వాల్సింది. మీకు ఇష్టం ఉంది వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఇష్టం లేదు చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉండండి. అవకాశం వచ్చినప్పుడల్లా మీరు అమ్ముకోండి, చక్కగా వాటిని తీసుకోండి. అంతే. అదే మీరు చేసేటువంటి గొప్ప మేలు. నెగిటివిటీ ప్రచురించకుండా ఉన్న దాంట్లో ఉన్న ఆ పాజిటివ్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ వెనకుండి కూడా నడిపించవచ్చు. అలా చేయండి. ముందుండి నడిపించడానికి నేనున్నాను, నాతో చాలామంది ఉన్నారు. అందులో ఏ మార్పులు వచ్చినా, ఏ డెవలప్ చేస్తున్నా మీ కాయినే దాంట్లో చలామణి లేదా సేలు లేదా ఉపయోగపడుతుంది కాబట్టి మౌనంగా దాన్ని కోఆపరేట్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు మీకు అనుకూలమైన విధానంలో వచ్చేయండి. అంతిమంగా మన కాయిను అద్భుతంగా విలువ కలిగేలా చేయడమే మనందరి అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ అనేక విషయాలను మీరు అర్థం చేసుకొని 1-10 సార్లు ఖాళీగా ఉన్నప్పుడు అర్జెంట్ వినియొద్దు. రాత్రి పడుకునేటప్పుడు, తెల్లవారు లేచినప్పుడు, నైట్ పడుకున్నప్పుడు, మీకు నిద్ర రానప్పుడో, మెలకు వచ్చినప్పుడో అట్లు వినండి. 1-10 సార్లు వినండి. ఒక్కసారిగా ఏది అర్థం కాదు. అది వింటే అందులో ఉన్న అనేక కోణాలు మీకు అర్థమవుతాయి. సమయం ఇవ్వండి. ఇప్పుడు నేను చేసే వీడియోల్లో స్టార్టింగ్లోనే కాదు, క్రమేపీ 7 భాషల్లోకి దీన్ని విడుదల చేసే ప్రయత్నంలో నేను ఒక యూట్యూబ్ సంబంధించిన ఒక టీం రెడీ చేసుకుంటున్నాను. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడం, ఒడిస్సా,
మలయాళం, ఇలా 7 లేదా 8 ప్రధానమైన భాషల్లో దీన్ని వీడియోని విడుదల చేయడానికి రెడీ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మైనిట్స్కి చాలా అవసరం. ఎందుకంటే ఆ మైనిట్స్ బీసీటీ చాలా అవసరం. ఆ మైనిట్స్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు చాలా అవసరం. ఆ మైనిట్స్ మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్, మీ దగ్గర రిలీజ్ అయ్యే కాయిన్స్కి అది ప్రాణం, అది ఆయుష్, అది ఆత్మ, అది హార్ట్ బీట్. అది కాబట్టి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా మౌనంగా లేదా దూరంగా సున్నితంగా నాకు కోఆపరేట్ చేయండి. అంతే. సమయం మాత్రమే వెచ్చించండి. మీ ధనాన్ని, సమయం అంటే ఓపికతో మీ పనులు మీరు చేసుకుంటూ చూడడం, అంతేగాని దీనికోసం మీరే సమయం పెట్టొద్దు. సమయం పెట్టిన వాళ్ళకి ఇన్కమ్ వచ్చినట్టుగా దాంట్లో డిజైన్ చేసుకుంటున్నాను. ఇదెందుకు, అదెందుకు, అంతకుముందు ఇంతకుముందు అనేది అడగొద్దు. నేనేం చేసినా మీకోసం, మన కోసం, మనందరి కోసం చేస్తాను. పెట్టింది తీస్తానంటే అంతకంటే గొప్పగా చేస్తానండి. పెట్టింది తీస్తానంటే దానివల్ల నష్టం వస్తుందని. కొత్తది పెట్టానంటే అది మనకు ఉపయోగపడాలని. కాబట్టి ఇది అర్థం చేసుకొని నా వెనక వస్తారని, నన్ను ఎప్పటిలా కోఆపరేట్ చేస్తారని అర్థం చేసుకుంటారని, నేను మీకోసం మీ తాలూకా ఈ ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తూ నిరంతరం మన కోసం పాటుపడే మీ డాడీ. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు అనేక విషయాలు వీడియో రూపంలో మీకు అందజేస్తాను. లవ్ యూ ఆల్. వీడియోలు వచ్చిన తర్వాత నేను ప్రత్యక్షంగా ఇప్పటిలాగా వాయిస్ రూపంలో మీకు నేను పంపించే విషయాలు, సమాచారాలు బహుశా మ్యాక్సిమం శూన్యంగా ఉండొచ్చు. అన్నీ వీడియోల రూపంలోనే, మన ఛానల్ రూపంలోనే మీకు ఇస్తాను. ఎందుకంటే మీకు అవసరమైనప్పుడు చూడవచ్చు. గతంలో ఉన్న వాటిని కూడా లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు అలసిపోయారు రండి వీడియో ఇవాళ చూడొచ్చు. కానీ నేను అప్పుడు ఇచ్చిన వాయిస్లు ఈరోజు కొన్ని చాలా చూడలేరు. మీ దగ్గర పట్టవు, మీ మెమరీలో ఉండవు. అందుకని ఇక మీద నేను కేవలం యూట్యూబ్ రూపంలోనే మీతో నేను సంభాషిస్తూ ఉంటాను. మీకున్న చిన్నపాటి సమస్యలన్నింటికి వేరే పరిష్కారాలు తీసుకొస్తాను. దానికి ఏదో ఒక రూపాన్ని మీకు అందిస్తాను. అలాగే ప్రతి విషయాన్ని మీకు అందజేస్తాను. బట్ యూట్యూబ్ రూపంలో మాత్రం, అంటే వీడియో రూపంలో మాత్రం ఇస్తాను. మీకు ఏవైతే ఈ బండి తాలూకు ఈఎంఐలు ఉన్నాయో అవి నేను ఒక నెలది ఇచ్చేసాను. 1, 2, 3, 10 మంది ఉండిపోవచ్చు. అవి నేను చూస్ చేస్తాను. ఇంక మరొక వాయిదా ఇవ్వాలి మీకు. అది నేను ఇప్పుడు నా హెల్త్ ప్లస్ ఇప్పుడున్న మనకి హెల్త్, మన కంపెనీ తాలూకు వెల్త్, వీటి మీద పనిచేస్తున్నది. ఇది అయిన తర్వాత వీళ్ళు చూసుకుని అవి కూడా ఇస్తానని కాబట్టి ఇస్తాను. కానీ దాన్ని అర్థం చేసుకొని నాతో కలిసి రండి. దానికోసం మీరు వాదన, వాగ్యుద్ధాలు అంటే ఒకరితో పెట్టుకోకండి. ఎందుకంటే అది నేను చేయాల్సింది నేనే చేస్తాను. కొంచెం అర్థం చేసుకొని నాతో కలిసి రండి. ఒకప్పుడు బుద్ధివంతులా ఉన్నటువంటి మీరందరూ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ అలాంటి బుద్ధివంతులే. ఒకరో ఇద్దరు అలా చేసినంత మాత్రాన దానివల్ల పెద్ద నేను ఇబ్బంది పడేది ఏమి ఉండదు. కొన్ని సందర్భాల్లో నేను బాధపడ్డాను, అయినా మళ్ళీ తేరుకున్నాను. భగవంతుడు ఎప్పుడు కూడా ఏం జరిగినా మన మంచికి అనేటువంటి ధోరణిలో మనిషి జీవితాన్ని రచించాడు అంటాను నేను. ఏం జరిగినా దాన్నే నేను నమ్ముతాను. మనిషిగా నువ్వు అంటే నేను ఏం చేయమన్నాడు దేవుడు అది మాత్రం చేయగలడు. అంతే తప్ప నేను చెప్పినట్టు అది జరగాలి, నేను చెప్పిందే జరగాలి అనుకునే విధానంలో ఎప్పుడు ఉండదు. కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడా దమ్ములు కోల్పోయి ఖాళీకి మూలను కూర్చొని ఉంటారు. చేతగా అచేతనంగా పడిపోయిన వాడు కూడా ఆకాశానికి ఉవ్వెత్తిన ఎగసి పడతాడు. ఇదంతా భగవత్తుని స్క్రిప్టు. అది ప్రభువైనా, దేవుడైనా, అల్లా అయినా, ఈ దేవుడైనా. కాబట్టి నాకు సమయం తీసుకొని నేను చేస్తున్నాను, దానికి సహకరించండి. ఎన్నో కొత్త విధానాలు, ఎన్నో కొత్త మార్పులు, ఎన్నో గొప్ప విషయాలు
మన కేబీసీ గిబో కాయిన్ ద్వారా జరగబోతున్నాయి. మైనిడ్స్ బీసీడీ ద్వారా మార్పులు రాబోతున్నాయి. కరెన్సీ చలామణి ద్వారా ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ ట్రాన్స్ఫర్ మెజ్జిల ద్వారా జరగబోతున్నాయి. అత్యుత్తమైన మన బీవీ హార్ట్ ద్వారా ప్రపంచ గుర్తింపు నమోదు చేయబడుతున్నాం. మనం సమయానుకూలంగా స్పందించి ముందుకెళ్తున్నాను. దీనికి కావలసింది మీ ఓపిక, మీ సహనం, మీ తోడ్పాటు. ఒక అవకాశం డాడీకి ఇచ్చేసి ఏం చేస్తాడో పాలా చూద్దాం, ఇచ్చేద్దాం అనుకొని ఇవ్వండి. ఇచ్చారు, ముందుకు చూడండి. కంగారు పడి ఏదీ చేయొద్దు. మీకోసం నేనున్నాను, నేను చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మైనిడ్స్ కానీ మీకు నచ్చితే వచ్చి చేయండి, లేకపోతే చేయకండి. అలాగే విమర్శించకండి. బీసీట్లో అమ్ముకోవడానికి ఆ మార్గాన్ని దాన్ని ఎంచుకున్నాను నేను. అందులో వెళ్తున్నాను అనుకోండి, ఒక ఆయన అందులో అమ్ముకోండి. అందులో వెళ్ళలేదు, ఇంటర్నేషనల్ అమ్ముకోండి. ఇంటర్నేషనల్లో ఎలా వెళ్ళాలని దాన్ని కూడా నేను చేస్తున్నాను. సమయం కావాలంతే. మొక్క వేసిన వెంటనే గంప తీసుకొస్తే రాదు. గంపడు కాయలు కాసేటువంటి సమయం దానికి ఇచ్చినప్పుడు గంపల గంపలు కాస్తుంది. కొంచెం ఓపికగా ఉన్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, నేను పెట్టిన ప్రతి వీడియోని ఖాళీగా ఉన్నప్పుడు ఆడియోని ఖాళీగా ఉన్నప్పుడు క్షుణ్ణంగా వినండి, వీడియోని కాదు అలాగే వినండి. నెక్స్ట్ మీకు వీడియోతో మేము ముందుకు వస్తాను. సమయం ఎప్పుడు అనుకుంటా వెయిట్ చేయండి. నేను అదే పనిలో ఉన్నాను. నా హెల్త్, మన కంపెనీ తాలూకా వెల్త్, మనందరి తాలూకా అభివృద్ధి చూసుకొని నేను నడుస్తున్నాను. లవ్ యూ ఆల్.